హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ వాస్తవమే అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అయితే తామేం రహస్యంగా భేటీ కాలేదని చెప్పారు. ఏ ఫైల్ గురించి తాను అడిగానో మంత్రి దగ్గర ఏ ఫైల్ ఉందో ఎంపీ మల్లు రవి చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన భేటీ ఒకటైతే బీఆర్ఎస్ దాన్ని మరో విధంగా ప్రచారం చేసిందని తెలిపారు ఎమ్మెల్యే అనిరుద్. ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు, రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, మీ కాన్స్టిట్యున్సీస్ బాగానే మా కాన్స్టిట్యున్సీస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు కూడా రేపు వస్తున్నారు, వారితో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్తాను. నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను, మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు. ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ గాను నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారిని రమ్మని చెప్పండి, ఏ ఫైల్ అడిగినానో చెప్పమని చెప్పండి, ఖచ్చితంగా ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి ఏ ఫైల్ గురించి నేను అడిగినానో ఆయన చెప్పాలి, నేను అప్పుడు చెప్తాను. నా ఉట్టిగా నా క్యారెక్టర్ అసాసిన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మల్రావి గారికి ఎవరు ఏం ఫీడింగ్ చేసినా నాకు తెలియదు, నాకైనా వెరీ క్లోజ్. మేము ఎవరు ఏం చెప్పించినో నాకు తెలియదు. ఏ ఫైల్ అనేది అది ఇప్పుడు బయట పెట్టాలి. నేను సిద్ధంగా ఉన్నాను, ఏ గుడికి రమ్మంటే వస్తాను. ఆ ఫైల్ ఎవరి గురించి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిందే. నాకు బడ్జెట్ సెషన్ ఉంది, మాకు అన్ని హామీలు ఇచ్చినాము. మా కాన్స్టిట్యున్సీకి కూడా కావాలి, నాకు కూడా కావాలి చర్చలకి. మా ఉద్దండపూర్ గారు కూడా రేట్ పెంచుకోవాలి, ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అందరం పోయి మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి మేము దానిపైన మేము డిస్కస్ చేసినాం. జస్ట్ క్యాజువల్ డిన్నర్ అది. ఎమ్మెల్యే మేము కూర్చొని తినొద్దా, మేము ఏదేదో వేసేసి ఏదేదో మాట్లాడుతుంటే ఇది మాకన్నా ఎక్కువ ప్రచారము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి తప్పుడు చూపించాలి, ఏదో ఒకటి చేయాలి సోషల్ మీడియా అనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏమి కాదు, మేము ఒక యూనిట్గా ఉన్నాం. మేము మా పార్టీ మేమందరం ఏది హైకమాండ్ చెప్తే దానికి కట్టుబడి ఉంటాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా పాలన బాగుంది, మేమందరం కలిసి పనిచేస్తాము. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.